చిన్నప్పుడు సంతోషించేవాడిని. ఆ తర్వాతే తెలిసింది మీరు బిడ్డ అన్నది నన్ను కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని అని. ఒక సాధారణ కౌన్సిలర్ కొడుకు కాన్వెంట్లో చదువుకుంటే ఓ సీఎం కొడుకునైన నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఒక సీఎం అయ్యుండి ఎంత సింపుల్గా ఉన్నారు అని నలుగురు చెప్పుకోవడం కోసం. వారసత్వ రాజకీయాలు ఉండకూడదని ఓ పనికిరాని లక్ష్యం. ఆ తొక్కలో లక్ష్యం కోసం 5 ఏళ్లప్పుడే హాస్టల్లో జాయిన్ చేసి నన్ను చదివించారు. ఏ నేను మీతో ఉంటే మీకు దక్కే మాలలు, మర్యాద, సెల్యూట్ ఇవన్నీ నాకు దక్కుతాయనేగా. నాన్న, ఆ ఆశ నాకు ఉంది. నా ఆశ న్యాయమే కదా.